ఒక చిన్న పువ్వు మహావీరుడైన భీమసేనుడిని ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలుసా? ద్రౌపదీదేవి కోరిన ఒక సౌగంధిక పుష్పం భీముని జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని దైవ సందర్శనానికి ఎలా కారణమైంది? అపారమైన బలం ఉన్న భీమసేనుడు ఒక కోతి తోకను కూడా ఎందుకు కదిలించలేకపోయాడు? ఆ కోతి సాధారణ వానరం కాదు, రామదూతుడు, చిరంజీవి, వాయుపుత్రుడు, మహాబలశాలి హనుమంతుడని తెలుసుకున్నప్పుడు భీమసేనుడి యొక్క హృదయంలో ఏ మార్పు వచ్చింది? గర్వాన్ని వినయంగా మార్చిన ఈ సంఘటన, భీముడు మరియు హనుమంతుని ఈ పవిత్రమైన కలయిక కేవలం ఒక కథ కాదు, ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన మహోన్నత జీవిత సత్యము. ఇప్పుడు మనమందరము కూడా ఆ గంధమాదన పర్వతానికి ప్రయాణిద్దాం పదండి. రత్నాలతో తాపడం చేయబడినటువంటి ఒక అరుగు మీద భీమసేనుడు ద్రౌపదీదేవి కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో 1000 బంగారు రేకులతో కూడుకొని అపారమైనటువంటి సుగంధంతో కూడుకున్నటువంటి ఒక సౌగంధిక పుష్పం వచ్చి అక్కడ పడింది. వెంటనే ద్రౌపదీదేవి వంగి ఆ సౌగంధిక పుష్పాన్ని పైకెత్తి చూసింది. 1000 బంగారు రేకులతో ఉంది. అపారమైన సుగంధాన్ని విరజిమ్ముతుంది ఆ పద్మం. ఆహా భీమసేన, నేనెప్పుడూ చూడలేదు ఇటువంటి పుష్పాన్ని. సహస్ర పత్రములతో కూడుకున్నటువంటి ఈ కమలం గాలికి ఎక్కడి నుండి వచ్చి పడిందో, మీరు నాకు ఇలాంటి పువ్వులను తెచ్చి పెడతారా? గాలికి అది ఎటువైపు నుంచి వచ్చి పడిందో చూశాడు భీమసేనుడు. అటువంటి సౌగంధిక పుష్పాలతో కూడుకున్నటువంటి సరోవరాన్ని వెతకాలి, కాబట్టి ఏదో సరోవరం చుట్టుపక్కల ఉండే ఉంటుంది అనుకున్నాడు భీమసేనుడు. ఇప్పుడు ఆ సరోవరాన్ని అన్వేషిస్తూ అటుగా బయలుదేరాడు భీముడు. కుంతి సంతానంలో మధ్యముడైనటువంటి భీమసేనుడు పరమ సంతోషంతో ఆ గంధమాదన పర్వతం మీద నడిచి వెళుతూ అక్కడున్నటువంటి ఆ చెట్లన్నింటినీ, కొమ్మలన్నింటినీ కూడా తన బలంతో విసిరేస్తూ, తన కాళ్లతో తీగలన్నింటినీ తొక్కేస్తూ ఆయన నడిచి విరోచితంగా సంతోషంగా సౌగంధిక పుష్పముల కోసం వెళుతుంటే, ఎవర్రా ఈ పురుషుడు ఇలా ఉన్నాడు, ఇంత తేజస్సుతో పరాక్రమంతో నడుస్తున్నాడని అక్కడున్నటువంటి నాగజాతి, సిద్ధ, సుర, గరుడ, గంధర్వ, కిన్నెర జాతులకు చెందినటువంటి స్త్రీలందరూ గుహలలో దాగి ఉండి రహస్యంగా భీముడిని చూస్తుంటే ఆయన ఎంతో సంతోషంతో పదగట్టన చేస్తూ, చప్పుడు చేస్తూ పర్వతం మీద ఒక మదపటేనుగు నడిచినట్టుగా నడుస్తూ ఆ గంధమాదన పర్వతం యొక్క శిఖరముల మీద నడుస్తూ వెళుతున్నాడు భీమసేనుడు. చుట్టుపక్కల సరోవరం ఎక్కడుందా అని చూస్తున్నాడు. జలపక్షులు ఎక్కడ కనబడతాయని చూస్తున్నాడు. ఇంతలో తడిరెక్కలతో కూడుకున్నటువంటి కొన్ని పక్షులు ఎగురుతున్నాయి. అటువైపుగా వెళ్ళి చూశాడు భీమసేనుడు. ఒక కొలను కనబడింది. దాని చుట్టూ చీకటి, చెట్లు, రకరకాల చెట్లు కనబడ్డాయి. ఆ కొలనులోకి దిగి యథేచ్ఛగా స్నానం చేసి నీళ్లు తాగి అక్కడున్న కలువ పూలను కొన్నింటిని పీకి వాటి యొక్క నాళములతోనే దండలుగా గుచ్చుకొని మెడలో వేసుకున్నాడు. మెల్లో ఒక పూల దండను వేసుకొని ఆయన సంతోషంగా బయటికి వచ్చి నడుస్తున్నాడు. ఆ ఆనందంలో భీముడు పూరించినటువంటి శంఖం ధ్వనికి అక్కడున్నటువంటి ప్రాణులన్నీ కూడా కలత చెందాయి. ఒక్కసారిగా భీముడు పూరించినటువంటి శంఖం ఎలా ఉందంటే, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఒక్కసారిగా 100 పిడుగులు పడితే ఎలా ఉంటుందో అటువంటి ధ్వని వచ్చింది. అన్ని ప్రాణులు అదిరిపడ్డాయి. ఆ గంధమాదన పర్వతం మీదే ఒక పర్వత గుహలో ఒక మహానుభావుడు పడుకొని ఉన్నాడు. ఒక మహా వానరం ఒకటి పడుకొని ఉంది. ఆయన ఉలిక్కి పడి లేచాడు. ఎవడురా ఇంత శంఖాన్ని పూరించిన వాడు ఈ పర్వతం మీదికి వచ్చి అని అనుకున్నాడు. ఆ శబ్దం వింటే ఎవరో నా బంధువు, నాకు సోదరతుల్యుడైన వాడు వస్తున్నాడు అనుకున్నాడు. ఆయనే మహానుభావుడైనటువంటి స్వామి హనుమ. ఇప్పటికీ గంధమాదన పర్వతం మీదే విహరిస్తున్నారు స్వామివారు. ఆయన ఆ గుహలో పడుకొని ఉన్నారు. వస్తున్నవాడు తన సోదరుడైన భీమసేనుడు అని గ్రహించారు. వెంటనే స్వామి హనుమ పెద్ద పెద్ద మహావృక్షాలను పెకిలించి నడిచి వెళ్ళడానికి సన్నటగా కాలిబాట ఉంటే దారికి అడ్డంగా చెట్లను పడేసి మహావృద్ధుడైపోయిన వాడిలా వేషం కట్టి తోక దారికి అడ్డంగా పడేసి పడుకున్నాడు. అలా దారికి అడ్డంగా తోకని పెట్టి పడుకుని నిద్రపోతున్న వాడిలా, యోగ నిద్రలో ఉన్న వాడిలా పడుకొని ఉంటే అటుగా వచ్చినటువంటి పాండుసుతుడైనటువంటి భీమసేనుడు చూసి, ఎవరురా ఈ కోతి, పెద్ద కోతి, పైగా వృద్ధుడు, దారికి అడ్డంగా పడుకుందా అని దాన్ని ఒక్కసారిగా అదల్చి లేపుదామని ఒక్కసారి శంఖం తీసుకొని పెద్ద శబ్దం చేశాడు భీమసేనుడు. ఒక్కసారి ఉలిక్కిపడి లేచిన వాడిలా కళ్ళు తెరిచి చూసిన హనుమ ఆ భీమసేనుడితో ఈ విధంగా అన్నాడు, ఏమయ్యా, నేను చాలా ముసలివాడిని, రోగభారంతో ఉన్నవాడిని. నిద్రలేస్తే రోగభారమైన నొప్పి తెలుస్తుంది. ఆ వయోభారంతో రోగంతో ఉండి ఏదో నిద్ర పట్టింది కదా అనుకొని పడుకున్నాను. ఇక ఎక్కడి నుండి వచ్చావయ్యా? ఏమయ్యా, నా నిద్రను పాడు చేశావే. నిద్రపోతున్న వాడిని లేపకూడదని నీకు తెలియదా? నిద్ర బ్రహ్మ జ్ఞానమందు సమాధి స్థితికి ప్రతీక అని నీకు తెలియదా? కారణం చెప్పి నిద్ర లేపాలి, కాబట్టి నిద్రపోతున్న వాడిని లేపావు కదయ్యా. ఇది నీ అహంకారమా లేదా భూతదయ నీకు లేదా? కోతి పడుకుందని ఊరుకోలేవా? కోతి అంటేనే చంచల స్వభావం కలిగింది, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అలాంటిది పడుకుంటే ఎంత బాధలో ఉందో అని గ్రహించలేవా? ఎందుకయ్యా అంత శంఖనాదం చేశావు? జంతువుల కంటే ధర్మం తెలియదు, మనుష్యుడవి, నీకు ధర్మం తెలియదా? ధర్మం అన్న మాట అన్వయం అయ్యేది మనుషులకే కదా. భూతదయ అన్న మాట ఏ ప్రాణికి తెలియదు ఈ సృష్టిలో. మనుష్యుడవై ఉండి ఇతర జంతువును చూసినప్పుడు భూతదయ నీకు లేదా? ఎందుకు అంత శంఖనాదం చేస్తున్నావు? నీ వల్ల ఉలికిపడి లేచాను. ఓ కోతి పడుకుంటే అలా పక్క నుంచి పోవాలని నీకు తెలియదా? ఎందుకు దానికి అంత పెద్ద అల్లరి
అల్లరి చేస్తున్నావు? మమ్మల్ని లేపడము నీకు అల్లరా? ఈ అరణ్యంలో అల్ప జంతువులు దద్దరిల్లిపోయేటట్టు ఒక కోతిని లేపడానికి అంత పెద్ద శంఖనాదం చేయాలా నీవు? ఏమయ్యా, మనుషుడవై పుట్టి బలపరాక్రమాలున్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా? అపారమైన శక్తులున్నవారు తప్ప ఈ గంధమాదన పర్వతం మీద తిరగలేరు. తెలుసో తెలియకో ఇక్కడికి వచ్చావు. ఇక్కడ ఏదైనా తినడం కానీ తాగడం కానీ చాలా విశేషం. నీకు దొరికిన దుంపలు తీసుకొని వెళ్ళు, తిను, తేనె తాగి సరోవరంలో స్నానం చేసి వచ్చిన దారిన వెళ్ళిపో, బ్రతికిపోతావు. కాబట్టి ఇక అల్లరి చేయకుండా నేను చెప్పిన మాట విను, హితువు చెబుతున్నాను అన్నాడు హనుమ. నిన్ను చూస్తే ఎందుకో సోదర భావం కలుగుతుంది అన్నాడు. ఇక్కడ నుంచి తక్షణమే వెళ్ళిపో అన్నాడు స్వామి హనుమ. అప్పుడు భీముడు అన్నాడు, ఓ వృద్ధ వానరమా, నేనెవరో తెలుసా? పాండురాజు కుమారుణ్ణి, వాయుపుత్రుణ్ణి, వాయువు యొక్క అనుగ్రహం చేత కుంతీదేవి యందు జన్మించిన వాడిని. నన్ను భీమసేనుడు అంటారు. నేను పని మీద వెళుతున్నాను. ద్రౌపదీదేవి అడిగింది కాబట్టి సరోవరంలో ఉన్న సౌగంధిక పుష్పాలను తీసుకుని రావడానికి నేను పని మీద వెళ్తున్నాను. దారికి అడ్డంగా పడుకున్నావు నీవు. మర్యాదగా అడ్డంగా లేచిపోతావా? అడ్డం లేవకపోతే ఓనాడు 100 యోజనాల సముద్రాన్ని లంఘించినటువంటి స్వామి హనుమల నిన్ను నీ కొండను దూకమంటావా అన్నాడు భీముడు. ఓహో, చాలా పెద్ద కబుర్లే చెబుతున్నావయ్యా భీమసేన. 100 యోజనాల సముద్రాన్ని లంఘించాడా హనుమ? ఎందుకు సముద్రాన్ని దూకడం? ఏది ఒక్కసారి చెప్పు నాకు, ఎందుకు హనుమ సముద్రాన్ని లంఘించారో అని అడిగారు. అప్పుడు భీమసేనుడు ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి దశరథ తనయుడైనటువంటి రామచంద్రమూర్తి తన తండ్రిని సత్యవాక్యునందు నిలబెట్టడం కోసం తన భార్య అయిన సీతమ్మతో సోదరుడైన లక్ష్మణస్వామితో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని చేయడానికి వెళ్ళిపోతే తన స్థానంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేని సమయాన్ని చూసి ద్యూతుడైనటువంటి రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్లి కాంచనలంకలో బంధిస్తే ఆ సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం అన్ని దిక్కులకు వానరాలు బయలుదేరితే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములలో హనుమ ఆనాడు 100 యోజనాల సముద్రాన్ని ఒక్కసారి లంఘించి వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లి జాడను కనిపెట్టి వచ్చారని శ్రీ రామాయణంలో చెప్తూ ఉంటారు కదా. ఆనాడు హనుమ సముద్రాన్ని ఎలా లంఘించారో నేను అలాగే లంఘిస్తాను. నిన్ను, నీ కొండను ఏమనుకుంటున్నావో? నా గురించి నీకు తెలియదు ఓ వృద్ధ వానరమా అన్నాడు భీమసేనుడు. అప్పుడు హనుమ అన్నాడు, అబ్బో, హనుమ అంతటి మహావీరుడవా నీవు? నాయన, నాకు తెలియదు. హనుమ అంత గొప్పవారా? నీవు అంత గొప్పవాడివా? సరే, అంత అల్లరెందుకు, అంతంత దూకులెందుకు? శంఖనాదం వద్దు. నేను పెద్దవాడిని కదా, నా తోకను నేను దారి పక్కకు తప్పించలేను. నా తోక కొంచెం తీసి పక్కకు పడేసి వెళ్ళిపో అన్నాడు హనుమ. ఓహో, తోక తీయడమే కదా కోతి, తీసేస్తాను, అదెంత పని అని గదను పక్కకు పెట్టి భీముడు ఆ తోక పట్టుకొని పైకెత్తి పక్కన పెట్టాలనుకున్నాడు. 2 చేతులతో వానరం యొక్క తోకను గట్టిగా పట్టుకొని ఎత్తపోయాడు. కానీ తోక ఇంచు కూడా కదలట్లేదు. ఈసారి ఊపిరి గట్టిగా బిగబట్టి తోకను ఎత్తపోయాడు. తోక లేవలేదు కదా. సరే, బోర్ల పడిపోయాడు భీమసేనుడు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. సామాన్యుడైన వాడిలా గర్వం పోయి సిగ్గుతో వృకోదరుడు చింతతో తలదించుకొని నిలబడ్డాడు. మీ హనుమ భీముడిని చూసి ఇలా అన్నాడు, ఓ భీమసేన, 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద రాజ్యాన్ని చేసి రామరాజ్యాన్ని స్థాపించి తాను ఈ భూమండలాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ రామచంద్రప్రభు నా దగ్గరికి వచ్చి, ఓ హనుమ, నా కథ, నా కీర్తి ఈ భూమండలంలో ఎంతకాలం ఉంటుందో అంతవరకు నీవు చిరంజీవివై ఉండు అని నన్ను ఆశీర్వదించారు రామచంద్రప్రభు. కాబట్టి నేను ఈ గంధమాదన పర్వతం మీద గుహలో పడుకొని ఉంటాను. ఓ భీమసేన, నేనే హనుమంతుడిని. హనుమ 100 యోజనములు దాటారన్నావే, ఆ హనుమంతుడిని నేనే. నువ్వు నా సోదరుడివి, మనమిద్దరం వాయుపుత్రుడం. కాబట్టి నిన్ను చూడడం వల్ల నేను చాలా ధన్యుడను అయ్యాను భీమసేన. చాలా సంతోషాన్ని పొందాను. భీముడు అన్నాడు, ఓ మహానుభావ, మీ వంటి వారి దర్శనం అవ్వడం అంటే మామూలు మాటలా? అందుకు వచ్చిందా ఈ సౌగంధిక పుష్పము? ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం ఉంటుంది. గాలికి పువ్వు వచ్చినా అనుగ్రహానికే వస్తుందని తెలుసుకోగలిగాను. భీమసేనుడు తాను ధన్యుడనయ్యానని ప్రకటించి, ఏది ఒక్కసారి 100 యోజనాలు దాటినప్పుడు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు మీ ఆకారం పరమ భీకరంగా ఉందని విన్నాను హనుమ. ఒక్కసారి నాకు ఆకారాన్ని చూపెట్టవలసిందిగా కోరుకున్నాడు భీముడు. హనుమంతుడు అన్నాడు, ఎప్పటి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి పరిపాలన, ఎప్పుడు సీతమ్మ తల్లి కోసం సముద్రాన్ని దాటాను, ఇప్పటి ద్వాపర యుగం ఇది. యుగాలు మారిపోయాయి, ఇప్పుడు చూపించమంటే ఏం చూపిస్తానయ్యా? ప్రతి యుగానికి ధర్మమే మారిపోతుందే అన్నాడు హనుమ. భీముడు అన్నాడు, అన్నయ్య హనుమ, ధర్మం మారుతుందా? మీరు త్రేతాయుగంలో ఉన్నారు, ద్వాపర యుగంలో ఉంటారు, కలియుగంలో కూడా ఉంటారు, చిరంజీవి కనుక. కాబట్టి మీరు నాకు ఒక్కసారి ఆ యుగాల ధర్మాల గురించి చెప్పండి అని అడిగారు. ఆ సాంప్రదాయాలు, ఆ అనుష్ఠాలు ఎలా ఉంటాయో చెప్పండి అని భీమసేనుడు అడిగాడు. అప్పుడు స్వామి హనుమ అన్నారు, కృతయుగం అంటే 4 పాదములతో ధర్మం నడుస్తుంది. అప్పుడు శుక్లవర్ణుడై తెల్లటి రంగుతో శ్రీ మహావిష్ణు కృతయుగంలో లోకాన్ని రక్షిస్తాడు.
త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణు ఎర్రని వర్ణాన్ని పొంది ఉంటారు. ధర్మం 3 పాదముల మీదే నడుస్తుంది. అప్పుడు ద్వాపర యుగంలో 2 పాదాల మీదే ధర్మం నడుస్తుంది. నీల వర్ణంలో రక్షిస్తూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పటికి సత్యం పలకరు ప్రజలు. ఇంద్రియ నిగ్రహం నశించిపోతుంది ద్వాపర యుగానికే. ఇక కలియుగం వచ్చేటప్పటికి ధర్మం ఒంటి పాదం మీదే నడుస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు పశువు వర్ణంలో ఉంటాడు. ఉండి లోకాలను పరిపాలిస్తూ ఉంటాడు. కలియుగంలో అరిషడ్వర్గములు విశేషముగా విజృంభణ పొంది ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యముల చేత ప్రజలు వశులై చాలా ధర్మ విరుద్ధమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎక్కడ తపస్సు, దానములు కనబడవు. కానీ కలియుగానికి ఒక ప్రత్యేకత ఉన్నది భీమసేన. కలియుగంలో చేసినది చిన్న పుణ్యమైనా సరే చాలా విశేషమైనటువంటి పుణ్యంగా చెప్పబడుతుంది. మిగిలిన యుగాలకు ఆ లక్షణం లేదు. కలియుగంలో చిన్న పుణ్యం చేసినా చాలా గొప్పదిగా లెక్కలోకి తీసుకుంటారు. అంత గొప్ప కాలమయ్య కలియుగం అంటే. సాధకులైన వారికి, భక్తులైన వారికి పంట పండుతుంది కలియుగంలో. అందుకనే ఇది అందరినీ పాడు చేసేది కాదు. అటువంటి యుగం కలియుగం రాబోతుందని నా నిజ స్వరూపం చూపించమన్నావు కదా, చూడు అన్నాడు హనుమ. భయం అన్న మాట తెలియనటువంటి భీమసేనుడు హనుమంతుడి యొక్క విరాట్ స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని చూసి హడలెత్తిపోయాడు, భయపడిపోయాడు, 2 కన్నులు మూసుకున్నాడు. ఎందుచేతనంటే హనుమ నిలబడితే ఆకాశాన్ని దాటిపోయి ఎర్రటి కాంతులతో ముఖం వెలిగిపోతుంది. ఆయన యొక్క తోక దిక్కులన్నిటినీ చుట్టేసుకుంది. అంత పెద్ద స్వరూపంతో నిలబడ్డాడు స్వామి హనుమ. భీమసేనుడు అంతటి వాడు భయపడిపోయి, అమ్మ బాబోయ్, ఈ రూపాన్ని నేను చూడలేను మహానుభావ, మీ రూపాన్ని ఉపసంహారం చెయ్యండి. ఇంతకుముందు ఎలా కనబడ్డారో అలాగే కనబడండి అని అడిగారు భీమసేనుడు. ఉపసంహారం చేసి, నాయన భీమసేన, నీకు చూపించినది నా నిజ స్వరూపం కానే కాదు, ఏదో కొద్దిగా చూపించాను నల్లపూసంతా. అసలు నా నిజ స్వరూపానికి దీనికి పోలికే లేదు. నా యథార్థ స్వరూపంతో నేను నిలబడితే గుండెలు వ్రొక్కలైపోతుంది ఏ రాక్షసుడికైనా. అది అరివీర భయంకర స్వరూపము నాది. కానీ పరమ భాగవతోత్తములైన వారికి నేను అనుగ్రహిస్తూ ఉంటాను. కానీ ఇది అంత భయంకరమైన స్వరూపము కాదు. శత్రువులు కనబడితే రెండింతలై నిలబడతాను. అంతటి పరాక్రమం ఉన్నవాణ్ణి, అటువంటి జరసత్వాలు ఉన్నవాణ్ణి. ఓ భీమసేన, హస్తినాపురంలో ఆ కౌరవులందరూ, ఆ ధార్తరాష్ట్రులు కలిసి మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని నాకు తెలిసింది. ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎవ్వరూ అక్కర్లేదు. నేనొక్కడినే వెళ్ళి పర్వత శిఖరాలను హస్తినాపురం మీద దొర్లించి వేస్తాను. ఇక హస్తినాపురం ఉండనే ఉండదు. ధార్తరాష్ట్రుల్ని, భీష్ముణ్ణి, ద్రోణుల్ని కూడా చంపేస్తాను. ధర్మరాజును తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేస్తాను. హాయిగా వెళ్ళి రాజ్యాన్ని ఏలుకోండి అని ఉగ్రంగా పలికారు హనుమంతుడు. మహానుభావ, మీరంతటి పౌరుష పరాక్రమాలు ఉన్నవారే. రావణ యుద్ధంలో, రామాయణంలో మీ ప్రతిభ ఏమిటో మేము చూశాము. కానీ మేము ప్రతిజ్ఞలు చేసి ఉన్నాము కదా, యుద్ధం చేసి వారిని చంపుతామని. అందుకు మమ్మల్ని యుద్ధం చేయనివ్వండి స్వామి హనుమ, మీరు అనుగ్రహించండి అన్నయ్య హనుమ అన్నాడు భీమసేనుడు. తప్పకుండా నీకు ఒక వరం ఇస్తున్నాను భీమ. యుద్ధంలో ఎప్పుడైనా నన్ను స్మరిస్తే నేను నీ దగ్గరికి వస్తాను. అంతేకాదు, కురుక్షేత్ర సంగ్రామంలో మీరందరూ ఎలా యుద్ధం చేస్తున్నారో నా కళ్ళతో చూడడానికి అర్జునుడి రథ పతాకాన్ని ఆవహించి ఉంటాను. ఉండి మీ యొక్క అందరి యుద్ధాన్ని చూస్తూ ఉంటాను. మీ పక్షాన నిలబడతాను. చాలా ఈ వరం అన్నాడు స్వామి హనుమంతుడు. అంతకన్నా అదృష్టమా అని సంతోషించి, ఇదిగో నా భార్య ద్రౌపదీదేవి కోరుకుంటే సౌగంధిక పుష్పముల కొరకు నేను వచ్చాను అన్నాడు భీమసేనుడు. అన్ని వేళల పౌరుష పరాక్రమాలు చూపించకూడదు భీమ. ఎక్కడ ఎంత చూపించాలో అంతే చూపించాలి. క్షత్రియులకు సామదాన భేద దండోపాయాలను తెలిసి ఉండాలి. దేవతలు యజ్ఞముల చేత, నమస్కారముల చేత, స్తోత్రముల చేత వశులవుతారు తప్ప వాళ్ళని ప్రతీకారంతో, యుద్ధంతో వాళ్ళ జోలికి వెళితే వాళ్ళు వశవర్తులు కారు భీమ. కాబట్టి ఎంతవరకు నీ పౌరుషాన్ని ప్రదర్శించాలో అంతవరకే ప్రదర్శించి కృతజ్ఞతుడు కా అంటూ స్వామి హనుమ హితబోధ చేశాడు. సరే అన్నాడు భీమసేనుడు. చాలా సంతోషించాడు. అక్కడి నుంచి బయలుదేరాడు భీముడు. ఆ సరోవరం ఎక్కడుందో దారి చూపించాడు స్వామి హనుమ. అటుగా వెళ్ళాడు భీమసేనుడు. 10,000 మంది రాక్షసులందరూ కలిసి సరోవరాన్ని సంరక్షిస్తున్నారు. సరోవరం నిండా బంగారు తామరలు, 1000 రేకులతో, అందులోంచి విశేషమైనటువంటి సువాసనలు, ఎన్నో తుమ్మెదలు జంకారాలు చేస్తూ తిరుగుతున్నాయి. వైడూర్యములతో కూడినటువంటి నాళముల మీద నిలబడి ఉన్నాయి ఆ సౌగంధిక పుష్పములు. కొన్ని కోట్లల్లో ఉన్నాయి. ఆ రాక్షసులు అన్నారు, ఎవరు నీవు? ఎక్కడి నుండి వచ్చావు? ఇంతటి తేజమూర్తివి, నువ్వు లోపలికి ప్రవేశించడానికి వీల్లేదన్నారు. ఈ సరోవరం కుబేరుడి చేత రక్షించబడుతుంది. కుబేరుడు తన భార్యతో కలిసి జలక్రీడలాడుతాడు ఇక్కడ. ఈ నీటిని సామాన్యులు తాగలేరు, ఇందులో స్నానం చేయలేరు. కాబట్టి ఒకవేళ నీకు పుష్పములు కావాలంటే మా ప్రభువైన కుబేరుని ప్రార్థన చెయ్యి, ఆయన అనుగ్రహిస్తే పట్టుకొని వెళ్ళు అన్నారు రాక్షసులు. మీ ప్రభువుని నేను అడగడమా? అంత లేదు. నేను పాండురాజు సుతుడను, భీమసేనుడని. ఒకళ్ళని అడిగి యాచించి తీసుకెళ్లడం క్షత్రియులకు మర్యాద కాదు. మీకు బలం ఉంటే నన్ను ఎదుర్కోండి అని 10,000 మంది రాక్షసులను నిగ్రహించి పడగొట్టి హాయిగా వెళ్ళి సరోవరంలో యథేచ్ఛగా స్నానం చేసి కావలసినన్ని పువ్వులను మూటగట్టుకొని బయటికి వచ్చి తన గదాదండంతో ఎదురొచ్చిన వీరులందరినీ కొట్టాడు. కొంతమంది పరిగెత్తుకొని వెళ్ళి కుబేరుడికి చెప్పారు, స్వామి కుబేరా, భీముడు వచ్చాడు, సరోవరంలోకి దిగాడు, సౌగంధిక పుష్పాలు కొన్ని కోసుకున్నాడు, మూటగట్టుకొని వెళ్ళిపోతున్నాడు, స్నానం చేశాడు, నీళ్లు తాగాడు, సంతోషంగా వెళ్ళిపోతున్నాడు.
చేస్తున్నాడు అని. కుబేరుడు నవ్వాడు. వాళ్ళు పాండవులు, ధర్మ సంస్థాపన కోసం వచ్చిన వాళ్ళు, వారిని ఎదిరించలేము, వాళ్ళను అడ్డుకోకండి అన్నారు కుబేరుడు. ఈలోగా ధర్మరాజు ఉన్న చోట అకస్మాత్తుగా పిడుగుపడి ధూళి రేగింది. ఏం దుశ్శకనము అనిపించింది. భీముడేడి, ఎక్కడ కనిపించట్లేదు అని వెంటనే చూశాడు. ధూర్తుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఎక్కడ ఎవరితో గొడవ పడుతున్నాడో అని. ద్రౌపది, నీవేమైనా చూసావా భీమసేనుని అన్నాడు. ఏమో ధర్మరాజా, అక్కడ ఇద్దరము కూర్చున్నాము, 1000 రేకుల పద్మం ఒకటి పడింది, ఇలాంటి పువ్వులు తెచ్చివ్వండి అని అడిగాను భీమసేనుని. ఎక్కడికి వెళ్ళాడో, మరి ఎక్కడికి తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో అని చెప్పింది ద్రౌపదీదేవి. అమ్మో, పంపవలసిన చోటికే పంపావా ద్రౌపది అని వెంటనే ఘటోత్కచుని పిలిపించాడు ధర్మరాజు. రాక్షసుల యొక్క మూపుల్ని ఎక్కారు. సౌగంధిక పుష్పములు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళదాం అన్నారు. గబగబా వెళ్ళారు. ఇంతలో అందరినీ సంహరించి మూటగట్టుకొని పువ్వులన్నింటినీ భుజాన వేసుకొని వస్తున్నాడు భీమసేనుడు. ద్రౌపదీదేవి ఎంతో ఆనందించింది. వాళ్ళందరూ అక్కడ ఉండగా కుబేరుడి తరపున వచ్చినటువంటి యక్షులు కొంతమంది వచ్చి, ఇక్కడ రాక్షసులు తిరుగుతూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి ధర్మరాజా అని ధర్మరాజుకు చెప్పారు. ధర్మరాజు గారు ఏం భయం లేదు, అక్కడే ఉన్నటువంటి సరోవరం పక్కన ఒక కుటీరాన్ని నిర్మించుకొని గంధమాదన పర్వతం మీద కొంతకాలం ఉండాలి అనేటువంటి ఆపేక్షతో కొంతకాలాన్ని గడుపుతున్నారు. ఈ సౌగంధిక పుష్పములతో ఆ గంధమాదన పర్వతం మీద ఎంతో సంతోషంగా ధర్మజుడు, భీముడు, నకుల సహదేవులు, ద్రౌపదీదేవి, దౌమ్యుడు, రోమస మహర్షి, విప్రులు ప్రతిరోజు ఆ పర్వతం మీద ఉండేటువంటి అనేక సరోవరాల్ని చూస్తూ, విశేషమైన ప్రదేశాలను చూస్తూ ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉన్నారు అక్కడ. ద్రౌపదీదేవి కోరికతో ప్రారంభమైన ఈ ప్రయాణం నిజానికి భీముని యొక్క బాహుబలానికి కాదు, అతని అంతరంగ వికాసానికి జరిగిన యాత్ర ఇది. సౌగంధిక పుష్పాలను తెచ్చుకోవడానికి బయలుదేరిన భీమసేనుడు చివరికి దైవానుగ్రహం అనే అమూల్యమైన పుష్పాన్ని సంపాదించాడు. ఒక తోకను కదిలించలేకపోయిన క్షణంలో భీముడు గ్రహించిన సత్యం ఏమిటంటే, మనిషి ఎంత బలసంపన్నుడైనా దైవశక్తి ముందు తాను శూన్యమే. అహంకారం ఉన్నంత వరకు బలం అపూర్ణంగా ఉంటుంది. వినయం వచ్చినప్పుడు మాత్రమే పరాక్రమం పూర్ణమవుతుంది. హనుమంతుడు భీమునికి కేవలం తన రూపాన్ని చూపించలేదు, ధర్మాన్ని, యుగాల రహస్యాన్ని, జీవిత సారాన్ని బోధించాడు. శక్తి ఉన్న చోట వినయం ఉండాలి, పరాక్రమం ఉన్న చోట భక్తి ఉండాలి. విజయం రావాలంటే దైవానుగ్రహం తప్పనిసరి అని తన ఆశీర్వాదాన్ని తెలియజేశారు స్వామి హనుమ. కురుక్షేత్రంలో అర్జుని రథధ్వజంపై హనుమంతుడు స్థిరపడటం కేవలం ఒక గుర్తు కాదు, ధర్మ పక్షాన నిలిచి వారికి భగవంతుడు స్వయంగా అండగా ఉన్నాడనే శాశ్వత సత్యానికి ప్రతీక. ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన సందేశం, చిన్న కోరిక కూడా దైవ దర్శనానికి కారణం కావచ్చు. బలం కంటే వినయం చాలా గొప్పది. అహంకారం కరిగిన చోటే దైవ కృప ప్రవహిస్తూ ఉంటుంది. భక్తితో స్మరించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ధర్మం ఉన్న చోట దైవం తప్పకుండా నిలుస్తుంది. కాబట్టి మన జీవితంలో సమస్యలు ఎంత పెద్దవైనా, మన బలం ఎంత తక్కువైనా, భక్తి, వినయం, ధర్మం ఉంటే హనుమంతుడి వంటి దివ్య శక్తులు మనతోనే ఉంటాయి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీకృష్ణ. ధర్మో రక్షతి రక్షితః.